లక్ష్మీ మేడం గారు. ఓకే సార్. ఓకే ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ సుబ్బారావు సార్, చేయండి. వెల్కమ్ సార్, వెల్కమ్. ప్లీజ్ ఓకే, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ. లేదు, ఓపెన్ అవ్వట్లేదు సెంటర్. డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. మనందరికీ విజ్ఞానం అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి ఇప్పటి నుంచి వద్దు మేడం. ఓకే మేడం గారు, సార్ చెప్తారు, అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఉండండి. ఏంటి పోవట్లేదు? ఓకే మేడం, మనందరికీ విజ్ఞానం అనే ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యంగ్ మైండ్స్, ఈపీఎఫ్, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, డిజైనర్ ప్రోగ్రామ్స్, మరెన్నో ప్రోగ్రామ్స్ నిరంతరంగా మనకి అందజేస్తున్నటువంటి మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి అభినందనలు. ఈ రోజు నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి కోఆర్డినేటర్ కృష్ణమూర్తి గారికి, మెంటార్స్ ఆర్వీఆర్ గారికి, వాసు గారికి, ఉమాదేవి గారికి నా వందనములు. నా కో ఫెసిలిటేట్స్ అయినటువంటి యుఎస్ఏ లక్ష్మి గారికి, లలితా కుమార్ గారికి, కుమారస్వామి గారికి అందరికీ నా అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధులు చెందాలని కోరుతున్నాను. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ బ్రెయినీ డే. మీరందరూ జాగ్రత్తగా విని ఇంటరాక్ట్ అయ్యి ముఖ్యమైన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరు ఏ టాపిక్స్ విన్నారో ఒకసారి చూసుకుందాం. ప్రామిస్ డే, ఫుడ్డీ డే, డిజిటల్ డే, స్టోరీ డే, క్రియేటర్స్ డే, అవేర్నెస్ డే, కల్చరల్ డే. ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా మీరు చాలా చక్కగా విన్నారు కదా, మంచి డిసిప్లిన్ తో. కల్చరల్ డే, కల్చరల్ డే ఉమా మేడం గారు చెప్పారు కదా నిన్న, కల్చరల్ డే. సో ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా చక్కగా విన్నారు కదా. ఇవన్నీ కూడా మీ మెమరీలో ఉన్నాయని అనుకుంటున్నాను. ఉన్నాయా? మెమరీలో ఉన్నాయా అన్ని ప్రోగ్రామ్స్? ఓకే, మెమరీని ఎంత బాగా డెవలప్ చేసుకోవాలి, ఈ మెమరీ బ్రెయిన్ అంటే ఎంత ఎఫెక్టివ్ గా బ్రెయిన్ ఉపయోగించుకోగలం అనేటువంటి అంశం ఈ రోజు బ్రెయినీ డే అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే ఓకే సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మరియు నా తల్లిదండ్రుల దీవెనతో ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు నేర్చుకోబోయే టాపిక్ అందరికీ తెలుసు కదా, బ్రెయినీ డే. బ్రెయిన్ అంటే ఏంటి? మెదడు. మనం బ్రెయిన్ లో మెమరీ అనేది స్టోర్ అవుతుంది. మన బ్రెయిన్ లో మెమరీ అనేది స్టోర్ అవుతుంది. మెమరీ అంటే ఏంటి? మన విన్న విషయాల్ని, చూసిన విషయాల్ని కానీ బ్రెయిన్ లో రికార్డ్ అయ్యి స్టోర్ అయినటువంటివి మళ్ళీ మనకి కావాలనుకున్నప్పుడు దాన్ని రిట్రీవ్ చేయడం, అంటే బయటికి తీసుకురావడం, అప్పుడు మనకి అవి గుర్తుకొస్తాయి. దాన్నే మనం మెమరీ అంటాం. ఓకేనా? మీరు చిన్నప్పుడు చందమామ కథలు విన్నారా? మీ ఇంట్లో తాత, అమ్మమ్మ, బాబాయి రాత్రులు కథలు చెప్పేవారు కదా. ఆ కథలు గుడ్, అవన్నీ మీ మెమరీలో ఎన్నాళ్ళైనా స్టోర్ అయి ఉంటాయి. అవునా? అలాగే ఆ కథల్లో కొంత ఒరేలు ఉంటుంది, నీతి ఉంటుంది, మనల్ని చక్కగా ఆలోచింపజేస్తుంది. బేతాళ కథలు, జంతువుల మీద కథలు మీకు చక్కని సందేశాన్ని ఇస్తాయి, మనల్ని ఉత్సాహపరుస్తాయి. అలాగే అమ్మమ్మలు, తాతలు ఎక్కువగా ఏం చెప్పేవారు? రామాయణం మీద కథలు, భారతం మీద కథలు. అవునా? అవన్నీ గుర్తుకొస్తున్నాయా? వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాము? నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఒకరికి అన్యాయం చేయకూడదు, అందరికీ మనం సహాయం చెయ్యాలి, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, పేదల్ని అన్నదానం చేయటం, ఆదరించడం, ఇటువంటి పనులు చేయాలి. ఇవన్నీ కూడా మంచి మనిషికి ఉండవలసినటువంటి లక్షణాలు. అవునా? అంటే మన బ్రెయిన్ చిన్నప్పటి నుంచి ఏది మంచిది, ఏది చెడు అని తెలుసుకుంటుంది.
మనం మంచి మనిషిగా ఉండాలంటే మనకి మంచి క్యారెక్టర్ ఉండాలి. అవునా? మరి క్యారెక్టర్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి. క్యారెక్టర్ అంటే ఏంటి? వ్యక్తిత్వం. వ్యక్తిత్వం ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, మానవతా విలువలను పాటించడం, తోటి వారిని పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రేమించడం, తల్లిదండ్రులు గౌరవించడం, ఇవన్నీ ఉన్నట్లయితే మంచి వ్యక్తిత్వం ఉన్నట్లు, అలాగే గుడ్ క్యారెక్టర్స్ ఉన్నట్లు లెక్క అన్నమాట. అంటే దీనికి ఒక నేను ప్రోవర్బ్ చెప్తాను. అంటే ఇప్పుడు మనం గుడ్ క్యారెక్టర్ ఎలా ఉండాలన్నది తెలుసుకుందాం. దీనికి ఒక చిన్న ప్రోవర్బ్ చెప్తాను. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బులు పోయాయి అనుకోండి, ఏమీ పోనట్టే లెక్క. ఎందుకంటే ఇవాళ పోయిన డబ్బులు రేపు మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. అలాగే ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. మన ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, కొంతవరకే నష్టం జరుగుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, మళ్ళీ బాగుంటాం. అంచేత ఆరోగ్యం కానీ నష్టం కలిగితే కొంతవరకే నష్టం కలుగుతుంది. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ అనేది, వ్యక్తిత్వం అనేది కానీ పోగొట్టుకుంటే అన్నీ పోయినట్టే లెక్క. అంచేత క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మంచి క్యారెక్టర్తో ఉన్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తర్వాత మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే ఒక ప్రణాళికాబద్ధమైన నిర్దిష్టమైన గోలు ఏర్పరచుకోవాలి. మీరు అందరూ భావి భారత పౌరులు కదా. మరి అంచేత మీలో కొంతమంది డాక్టర్స్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్స్ అవ్వచ్చు, కొంతమంది సైంటిస్టులు అవ్వచ్చు, కొంతమంది ప్రొఫెసర్స్ అవ్వచ్చు, కొంతమంది లాయర్స్ అవ్వచ్చు. అయితే మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు చక్కటి ప్రణాళిక ద్వారా, స్టేజ్ బై స్టేజ్ ద్వారా మీరు గోల్ ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ అవ్వాలనే అనుకోండి, ఇప్పటి నుండి సైన్స్ కి సంబంధించిన విషయాల్లో పట్టు సాధించాలి. అలాగే అవగాహన అనేది పెంచుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ ఈ రోజుల్లో వచ్చింది కదా, గూగుల్లో సెర్చ్ కానీ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి 10th క్లాస్ అయిన దగ్గర నుంచి ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా గోల్ని రీచ్ అవుతారు. మీరు ఏకాగ్రతతో, పట్టుదలతో, కమిట్మెంట్ ఉంటే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మీరు ఎంత అలర్ట్గా ఉన్నారో నేను టెస్ట్ చేస్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్. నేను 1 2 3 4 అనేటప్పటికి అందరూ చప్పట్లు కొట్టాలి. మీరు అన్మ్యూట్ చేసుకోండి, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. నేను 1 2 3 4 1 2 3. సో మీరు అలర్ట్ గా లేరు. నేను ఏమన్నాను? 1 2 3 4 అన్నప్పుడు చప్పట్లు కొట్టమన్నాను. మీరు 3 అనేసేపటికి కొట్టేశారు. మళ్ళీ అగైన్, మళ్ళీ అగైన్ 1 2 3 4. ఓకే, ఇప్పుడు అలర్ట్ అయ్యారనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం పీపీటీ స్టార్ట్ చేస్తారా? ఓకే సార్. నెక్స్ట్ స్లైడ్. ఇది బ్రెయిన్. మీరు చూస్తున్నది ఇది హ్యూమన్ బ్రెయిన్. బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అందరూ? బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. తలలో ఉంటుంది. బ్రెయిన్ అనేది తలలో ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు బ్రెయిన్ దేంతో నిండి ఉంటుంది? బ్రెయిన్ అనేది న్యూరాన్స్ తో నిండి ఉంటుంది. న్యూరాన్ అంటే ఏంటి? కణజాలము. కణజాలం అంటే ఏంటి? సెల్స్. అర్థమైందా? ఇప్పుడు మన తల భాగంలో బ్రెయిన్ ఉంటుంది. మన తలకి బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలండి మేడం. మన తాలూకా బ్రెయిన్ వెయిట్ 1.4 kg ఉంటుంది. వెయిట్ చూసారా ఎంత వెయిట్ ఉంటుందో?
మన బ్రెయిన్ లో 86 బిలియన్ న్యూరాన్స్ ఇన్ అవర్ బ్రెయిన్. 86 బిలియన్ అంటే 8600 కోట్ల న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయి. ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో చూసారా? ఒక న్యూరాన్ ఈక్వల్ టు 1 సూపర్ కంప్యూటర్. అంటే 8600 కోట్ల న్యూరాన్లు, 8600 కోట్ల సూపర్ కంప్యూటర్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయన్నమాట. సూపర్ కంప్యూటర్ అంటే తెలుసు కదా, అది నార్మల్ కంప్యూటర్ కాదు, సూపర్ కంప్యూటర్. అలాంటి సూపర్ కంప్యూటర్స్ మన దగ్గర 8600 కోట్ల సూపర్ కంప్యూటర్స్ మన బ్రెయిన్ లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉందనుకోండి, అది మన హ్యూమన్ బ్రెయిన్ కంటే చాలా పెద్దది, 3 times బిగ్గర్ దాన్ ది హ్యూమన్ బ్రెయిన్. 257 బిలియన్ న్యూరాన్ అంటే 86 బిలియన్ న్యూరాన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఉంటే 257 బిలియన్స్ న్యూరాన్స్ ఎలిఫెంట్ బ్రెయిన్ లో ఉన్నట్లు లెక్క అనమాట. కానీ ఎలిఫెంట్ కి మనకున్న మెమరీ గాని మనకున్న నాలెడ్జ్ గాని ఎలిఫెంట్ కి లేదు. అంచేత మానవుడు చాలా గొప్పవాడు. సో ఇప్పుడు 1 సూపర్ కంప్యూటర్ కి ఎన్ని గిగాబైట్స్ ఉంటాయి? 200 నుంచి 300 గిగాబైట్స్. గిగాబైట్స్ అంటే తెలుసు కదా, ఒక బైట్ మన కంప్యూటర్ మీద ఒక టైప్ చేసేటప్పుడు ఒక బైట్ అంటాం. అలాంటి గిగాబైట్స్ 100 crores bytes is equal to 1 gigabyte. అంటే 86,000 into 100, 100 into 300 అంటే ఎన్ని అయినాయి? 30,000 crores గిగాబైట్ మన బ్రెయిన్ లో నిక్షిప్తమై ఉన్నాయి, స్టోర్ అయి ఉన్నాయి. తర్వాత వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ది న్యూరాన్? న్యూరాన్ తాలూకా సైజ్ ఎంత ఉంటుంది? 0.004 mm అంటే నుంచి 0.1 mm సైజ్ వరకు ఉంటుంది. అంటే ఏంటి? మీరు ఒక ఐ మీద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజులోనే న్యూరాన్ ఉంటుంది. అంటే న్యూరాన్ ఎంత చిన్నదో చూడండి, అంత చిన్న సైజులో మనకి సూపర్ కంప్యూటర్ నిక్షిప్తమై ఉందన్నమాట. అంటే మన బ్రెయిన్ లో 8600 కోట్ల సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు లెక్క. అంటే ఈ న్యూరాన్స్ అన్ని కలిపి మన బ్రెయిన్ లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ న్యూరాన్స్ వల్లే మనకి మెమరీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ అమ్మా, ఇది చూడండి, ఇదేంటిది? బ్రెయిన్ పార్ట్. ఇవి 2 బ్రెయిన్ల కింద మీకు కనిపిస్తున్నాయి. బ్రెయిన్ అనేది ఒకటే కానీ 2 పార్ట్లు. ఒకటి రైట్ బ్రెయిన్, రెండోది లెఫ్ట్ బ్రెయిన్. ఇప్పుడు రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసుకుందామా? ఓకే, ఇప్పుడు రైట్ బ్రెయిన్ ఇక్కడ ఉందనుకోండి. రైట్ బ్రెయిన్ అంటే ఇది, అంటే మీకు కనిపిస్తుంది కదా, రైట్ బ్రెయిన్ ఇటు పక్క ఉంటుంది. రైట్ బ్రెయిన్ తో ఏంటి కంట్రోల్ చేస్తుంది? రైట్ బ్రెయిన్ అన్నది ఆర్ట్. ఆర్ట్ అంటే ఏంటి? చిత్రలేఖనం అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి రైట్ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇమేజినేషన్, ఇంట్యూషన్ అంటే వాస్తవ విషయాలను తెలుసుకోవడం. అలాగే బాడీలో ఆల్ పార్ట్స్ ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఊహ, ఎక్స్పెక్టేషన్స్, మ్యూజిక్, 3D ఫార్మాట్స్, ఇవన్నీ కూడా బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది, ఇందులో నిక్షిప్తం చేస్తుంది అనమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ అయితే పార్ట్స్ అన్ని ఉన్నాయో మన శరీరంలో, అవన్నీ కూడా ఈ రైట్ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్కి వద్దాం. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఎనలిటికల్ థాట్స్, విశ్లేషణ, అనలైజ్ చేస్తుంది. మన థాట్స్ అన్ని కూడా అనలైజ్ చేస్తుంది. అలాగే లాజిక్, తర్కం, అలాగే లాంగ్వేజ్, భాష, అంటే హిందీ అవనివ్వండి, మీరు ఏం నేర్చుకుంటున్నారో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, అవన్నీ కూడా మీకు లెఫ్ట్ బ్రెయిన్ అన్నది కంట్రోల్ చేస్తుంది. అలాగే రీజనింగ్, అలాగే సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే రిటర్న్ నెంబర్స్, అలాగే స్కిల్స్, మన తాలూకా నైపుణ్యాలు, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. రైట్ హ్యాండ్ దగ్గర నుంచి, రైట్ దగ్గర నుంచి అన్ని కంట్రోల్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ సైడ్ పార్ట్స్ ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నామా? సార్ట్ అవుట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్.
ఇందులో ఏంటి ఫ్రూట్స్ ఉన్నాయి, ఏంటి వెజిటబుల్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్తారు? సార్ నేను చెప్తా. చెప్పు. ఫ్రూట్స్ ఏంటి చెప్పు. ముందు ఫ్రూట్స్. యాపిల్. గుడ్. సార్ సార్ చెప్పు వింటున్నాను. స్ట్రాబెర్రీ, క్యారెట్. క్యారెటా? క్యారెట్ ఫ్రూటా? నాకు తెలియదే. స్ట్రాబెర్రీ, చెర్రీస్, ఆరెంజ్, యాపిల్. సార్ నేను చెప్తా. ఓకే చెప్పమ్మా. యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, చెర్రీస్, స్ట్రాబెర్రీ. అంతే సార్. లెమన్ కూడా ఫ్రూటే. లెమన్ వదిలేసావు. లెమన్ ఫ్రూటే సార్. ఓకే. యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, చెర్రీ, స్ట్రాబెర్రీ, లెమన్. గట్టిగా చెప్పు. నెక్స్ట్ చెప్పు రాకేష్ చెప్పు. వెజిటేబుల్స్ సార్. స్ట్రాబెర్రీ, యాపిల్, ఆరెంజ్, చెర్రీస్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, లెమన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ వెజిటేబుల్స్ చెప్పండి. స్ట్రాబెర్రీ, చెర్రీస్, లెమన్, ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్. ఓకే ఇప్పుడు వెజిటబుల్స్ చెప్పండి. అందరూ ఫ్రూట్స్ చెప్పారు. నా వెజిటబుల్స్ చెప్పండి. Eggplant, potato, onion, carrot, pumpkin. Eggplant, onion, potato, pumpkin, peas. Very good. Eggplant, onion, potato, peas, carrot, pumpkin. Onion, eggplant, orange, onion, peas, potato, carrot, pumpkin. ఓకే చెప్పిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఇంకా ఆనియన్, క్యారెట్, పంకిన్, పీస్, ఎగ్ ప్లాంట్. ఓకే ఓకే సరే. ఇప్పుడు నెక్స్ట్ మనం మెమరీ టెస్ట్ కి వెళదాం. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మేడం నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇందులోని ఫ్రూట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 16 ఉన్నాయి ఐటమ్స్. మీకు అందరూ గమనించండి, బాగా గమనించండి. గమనించారా? ఆవకోడా, ప్రొమాగ్రనైట్, ఫిగ్, కోకోనట్, వాటర్మెలాన్, apricot, ఆరెంజ్, బ్లాక్బెర్రీ, బనానా, చెర్రీ, లెమన్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, కివి, గ్రేప్, యాపిల్. ఇప్పుడు నేను ఈ స్లైడ్ ఆపేస్తాను. చూసారు కదా అందరూ? ఈ స్లైడ్ ఆఫ్ చేస్తాను. మీరు కరెక్ట్ గా ఎన్ని ఐడెంటిఫై చేయగలరా? మీరు చెప్పాలి. ఎన్ని నెంబర్స్ మీరు కరెక్ట్ గా చెప్పాలి. ఇప్పుడు అది మీ మెమరీ టెస్ట్ అన్నమాట. ఈ 16లో మీరు ఎన్ని చెప్పగలుగుతారు? అందరూ కూడా మరొకసారి చూడండి. అబౌట్ 10 చెప్పాలి అందరూ కూడా. అప్పుడే మీ మెమరీ బాగున్నట్టు లెక్క. సో చూసారా? ఓకేనా? నేను స్లైడ్ తీసేస్తున్నాను. మేడం స్లైడ్ ఇంకో స్లైడ్కి వెళ్ళిపోండి. ఓకే ఇప్పుడు చెప్పండి అందరూ చూసి. నేను చెప్తాను సార్. 1 by 1 చెప్పండి. 1 by 1. Strawberry, grapes, apple, pomegranate, fig, avocado, lemon, cherry. అంతే సార్. సార్ నేను చెప్తాను సార్. చెప్పమ్మా చెప్పు. సార్ avocado, pomegranate, fig, coconut, watermelon, orange, blackberry, pineapple, strawberry, kiwi, grapes, apple. ఎన్ని 12 చెప్పావమ్మా?
చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రాకేష్ నువ్వు చెప్పమ్మా, రాకేష్ ని చెప్పమనండి సార్. నీ పేరేంటి? నాకు కనిపించట్లేదు. నువ్వు నీ పేరేంటి? ప్రవళిక సార్. Orange, banana, cherry, pineapple, pomegranate, అందులో ఉన్నది చెప్పాలి. orange, Okay. grapes, pumpkin, గుడ్. pumpkin, avocado, pomegranate, fig, coconut, watermelon, apricot, orange, blackberry, banana, watermelon, cherry, orange, strawberry. watermelon, apricot, orange, నాన్న, one by one. 1 by 1 చెప్పాలమ్మా. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి ఒకళ్ళు చెప్పినప్పుడు. ఓకేనా? సార్ మీరు పేరు పిలవండి సార్, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. లేదంటే అందరూ ఎగబడుతున్నారు కదా. ఓకే. ఇప్పటి వరకు ముగ్గురు అయ్యారు. మ్మ్. నెక్స్ట్ రాకేష్ ని చెప్పమనండి. అలాగా ఓకే అండి. అయితే ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు అందరూ చాలా బాగా చెప్పారు. 10+ ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ మనం జేజేలు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. 10+ అబౌవ్ అందరూ కూడా ఎవరైతే బాగా చెప్పారో వెరీ గుడ్ మెమరీ, వెరీ గుడ్ మెమరీ, గుడ్ మెమరీ. సార్ ఇంకా కొంతమంది హ్యాండ్ రైట్ చేశారు సార్, వాళ్ళకి కూడా ఆప్షన్ ఇద్దాం. ఇద్దాం. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పానండి. సార్ నేను చెప్పొచ్చా? చెప్పమ్మా అసలు చెప్పమ్మా. ఎస్ సార్. అవకాడో, pomegranate, grapes, blackberry, strawberry, pineapple, kiwi, లెమన్. అంతే సార్, నాకు గుర్తులేదు. 8 చెప్పావమ్మా నువ్వు. గుడ్, పర్వాలేదు, దగ్గరలో ఉన్నావు. ఈసారి చెప్పేటప్పుడు వీడియో ఆన్ చేసుకొని చెప్తాలి. ఎవరు నాకు కనిపించట్లేదు. ఎవరు 3-4 కనిపిస్తారు. మిగతా వాళ్ళ పేర్లు గానీ వాళ్ళ ఫేసులు గానీ కనిపించట్లేదు. నేను చెప్తా. చెప్పమ్మా చెప్పు. avocado, watermelon, apricot, pineapple, lemon, grapes, kiwi, strawberry, banana, cherry, apple. అంతే సార్. 11 చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ క్లాప్స్ కొట్టండి. 11 10+ వాళ్ళందరికీ క్లాప్ కొట్టాలి అందరూ. Apple, grapes, avocado, pomegranate, strawberry, lemon, pomegranate, apricot, lemon. గుడ్, బాగా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. క్లాప్స్ కొట్టండి. నేను చెప్పాలా? సార్ నేను చెప్తాను సార్. చెప్పమ్మా, చెప్పు. గుడ్. avocado, pomegranate, grapes, fig, grapes, custard apple, నీ పేరేంటమ్మా? గెలాక్సీ అని పెట్టుకున్నావు. నీ పేరేం తల్లి అమ్మా? లాస్యశ్రీ. లాస్యశ్రీ. దాన్ని రీనేమ్ చేసుకో అమ్మా. వెరీ గుడ్, బాగా చెప్పావు. గుడ్. సార్ చెప్పమ్మా శృతి చెప్పు. సార్ యాపిల్, కివి, pomegranate, pineapple, custard apple, blackberry, చెప్పిన వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి అమ్మా. ఒక్కరోజు స్కూల్ ఇంకా 10th నుంచి 6th రాకేష్ మ్యూట్ లోకి వెళ్ళమ్మా. బాగా చెప్తున్నారు పిల్లలు. సార్ నేను చెప్పాలా? చెప్పమ్మా. banana, cherry,
apple, strawberry, avocado, kiwi, fig, pineapple, blackberry, grapes. అంతే సార్. గుడ్, బాగా చెప్పామ్మా, గుడ్. ఇంకెవరైనా రెడీ ఉన్నారో చెప్పడానికి? అందరూ వీడియోలు ఆన్ చేసుకోవట్లేదు. వీడియోలు ఆన్ చేసుకోవాలి, పిల్లలందరూ వీడియోలు ఆన్ చేసుకోవాలి. హర్షిని, సార్ నేను చెప్తా. సాత్విక్, తర్వాత సహస్ర, ఆదిత్య, వీళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోవాలి. వీడియోలు ఆన్ చేయండి అందరూ. మన క్లాస్కి వచ్చామంటే వీడియోలు ఆన్ చేయాలి. వీడియోలు ఆన్ చేయలేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. అందరూ వీడియోలు ఆన్ చేయాలి. హర్షిని, సహస్ర, ఆదిత్య, ఆన్ చేయండి అమ్మా వీడియోలు. మీరు ఉన్నట్టా లేనట్టా మరి? వీడియోలు ఆన్ చేయండి అందరూ. ఓకే, ఇప్పుడు మనం బిఫోర్ గోయింగ్ టు మెమరీ మనం కొద్దిగా బ్రెయిన్ గురించి వాటి గురించి మనం తెలుసుకుందాం. మేడం, ఇది స్లైడ్ పక్కన పెట్టండి. నేను ఇప్పుడు ఒక 5 minutes చెప్తాను వేరేగా. అంటే ఇప్పుడు నా ఫేస్ కనిపించాలి కదా మరి. స్క్రీన్ షేర్ ఆపేయండి మేడం అందాక. ఓకే సార్, చేస్తున్నాను. స్క్రీన్ షేర్ ఆపేయండి. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే మేడం. ఓకే, బ్రెయిన్ అండ్ మైండ్. బ్రెయిన్ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. బ్రెయిన్ అంటే అందరికీ తెలిసింది ఇప్పుడు ఎక్కడుందో బ్రెయిన్ ఉంది. మరి మైండ్ ఎక్కడుందో చెప్పగలరా ఎవరైనా? మైండ్ అనేది ఎక్కడుంది? మైండ్ అనేది ఫిజికల్ ఫారం కాదు, బ్రెయిన్ అనేది ఫిజికల్ ఫారం. మైండ్ అంటే మన థాట్స్, మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్. బుద్ధి అంటాం, నీకు బుద్ధి లేదురా అంటాం. బుద్ధి అంటే అది నాట్ ఏ ఫిజికల్ ఫారం, ఇట్స్ ఓన్లీ సటిల్ ఫామ్. అంటే అది ఎగ్జిస్టెన్స్ లో ఉండదు, కానీ అది కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సో బ్రెయిన్ అనేది హార్డ్వేర్ అయితే మైండ్ అనేది సాఫ్ట్వేర్. మీకు ఇలా చెప్తే అర్థం అవుతుంది. బ్రెయిన్ అనేది హార్డ్వేర్, మైండ్ అనేది సాఫ్ట్వేర్. మైండ్ అనేది కనిపించదు. మైండ్ అంటే ఏంటి? మైండ్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్. మీ ఇన్నర్ మైండ్ కానీ మీరు సరిగ్గా ప్రోగ్రామ్ చేసుకోగలిగితే మీరు ఏదైనా సాధించగలరు. అంటే యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ యువర్ ఇన్నర్ మైండ్. అందుకే మైండ్ చాలా ఇంపార్టెంట్, మైండ్ చాలా ప్రధానమైనది. మైండ్ అనేది లేకపోతే అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. సో మైండ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి, మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అదేంటంటే మనం మైండ్ని, థాట్ని కంట్రోల్ చేసుకోగలమా? డెఫినెట్ గా కంట్రోల్ చేసుకోగలం. మనం చక్కగా కంట్రోల్ చేసుకోండి. మన మైండ్ ఎలా చెప్తే బ్రెయిన్ అలాగా పనిచేస్తుంది. సో మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్టేట్ ఆఫ్ థాట్స్. మీ తాలూకా థాట్స్ నే మైండ్ అంటాం. మీ తాలూకా థాట్స్, మీ తాలూకా భావాలు, మీ తాలూకా ఫీలింగ్స్, మీ తాలూకా ఇమోషన్స్, దీస్ ఆర్ కాయిన్ మైండ్ లో ఉంటాయి. ఇదే మైండ్ అంటే. సో మీ థాట్ ని బట్టి మీ బిలీఫ్స్ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అవుతాయి. మీకు ఏవైతే థాట్స్ ఉంటాయో అవన్నీ దాన్ని బట్టి మీ బిలీఫ్స్ అన్నవి మీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అవుతాయి. మీ ఇన్నర్ మైండ్ లో ఏ బిలీఫ్స్ అయితే ఉంటాయో మీ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. యాటిట్యూడ్ అంటే మీ వైఖరి, మీ ధోరణి. మీ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. మీ యాటిట్యూడ్ బట్టే మీ బిహేవియర్ అనేది ఉంటుంది. బిహేవియర్ అంటే ఏంటి? మీ ప్రవర్తన. మీ యాటిట్యూడ్ బట్టి మీ ప్రవర్తన అనేది ఉంటుంది. మీ బిహేవియర్ని బట్టి మీ యాక్షన్ అనేది ఉంటుంది. నీ ఎలా బిహేవ్ చేస్తావు అనేది నీ యాక్షన్ అనేది చెప్తుంది. అలాగే మీ యాక్షన్ బట్టే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? మీ యాక్షన్ బట్టే రిజల్ట్స్ వస్తాయి.
అయితే మీకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే, మీకు మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే పవర్ఫుల్ థాట్స్ ఉండాలి. ఏంటి ఉండాలి? పవర్ఫుల్ థాట్స్ అనేవి ఉండాలి. పవర్ఫుల్ బిహేవియర్ ఉండాలి. పవర్ఫుల్ బిహేవియర్ ఉండాలంటే పవర్ఫుల్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. పవర్ఫుల్ యాటిట్యూడ్ అనేది ఉండాలంటే పవర్ఫుల్ బిలీఫ్ అనేది ఉండాలి. నీ బిలీఫ్ని బట్టే నీ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అలాగే నీ యాటిట్యూడ్ని బట్టే నీ బిహేవియర్ అనేది ఉంటుంది. నీ బిహేవియర్ని బట్టే నీ యాక్షన్ అనేది ఉంటుంది. సో నీ యాక్షన్ బట్టే నువ్వు గోల్ని రీచ్ అవ్వగలవు. ఓకేనా? సో ఇప్పుడు ఒక మనిషిలోని ఒక పవర్ఫుల్ థాట్స్ ఏర్పడాలంటే, ఒక పవర్ఫుల్ థాట్ కానీ మన మనసులో కానీ ఏర్పడాలి అంటే, ఆ మనిషికి పవర్ఫుల్ థాట్స్ అనేవి ఏర్పడాలి అంటే దట్ ఈస్ మైండ్. నీ మనసే నిన్ను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే నీ మనసే నిన్ను అగాధంలో కూడా పడేస్తుంది. రెండు ఉంటాయి. నీ మైండ్కి పైకి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, కింద పడేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దేనివల్ల? నీ థాట్స్, నీ పవర్ఫుల్ థాట్స్ కానీ ఉన్నట్లయితే, నువ్వు సరైన మార్గంలో కానీ ప్రయాణం చేసుకున్నట్లయితే నువ్వు ఉన్నత స్థానానికి వెళ్తావు. మనిషి ఇవాళ గెలవాలనుకున్నాడు అనుకోండి, వాడు మనిషిగా మారాలి. మనిషిగా మారాలంటే వాడి ఆలోచనలు మారాలి. వాడి ఆలోచనలు మారాలంటే వాడి మైండ్ మారాలి. ఇది చాలా తేలిక. మైండ్ని మార్చుకోవడం అనేది చాలా తేలిక. కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి, అంతే తేడా. నీవు మారితే, నీ ఆలోచనలు మారితే, నీ బిలీఫ్స్ మారితే, నీ యాటిట్యూడ్ మారితే, నీ బిహేవియర్ మారితే, నీ యాక్షన్ మారితే నీ రిజల్ట్స్ అనేవి అద్భుతంగా వస్తాయి. అప్పుడే నువ్వు గోల్స్ ని రీచ్ అవ్వగలవు. సో మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత మనం ఉపయోగిస్తున్నది? 3%. 100లోని 3 మనం యూజ్ చేసుకుంటాం. 3% యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇంకా ఎంత ఖాళీ ఉంది? 97% ఖాళీ ఉంది. అట్లీస్ట్ ఒక 1% గానే మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే మనకి చక్కటి రిజల్ట్స్ వస్తాయి. సో అలా మనం చాలా అద్భుతాలు చేయగలం. ఇప్పుడు భగవంతుడు అందరికీ ఒకే రకమైన బ్రెయిన్ ఇచ్చాడు. అబ్దుల్ కలాం గారికి ఒకే బ్రెయిన్ ఇచ్చారు, వివేకానంద స్వామికి ఒకే రకమైన బ్రెయిన్ ఇచ్చారు, అలాగే మీకు ఒకే రకమైన బ్రెయిన్ ఇచ్చాడు, నాకు ఒకే రకమైన బ్రెయిన్ ఇచ్చాడు. అందరికీ ఒకే బ్రెయిన్ ఉంటుంది. కానీ అది ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలో అది మన చేతిలో ఉంది. దాన్ని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి? నీ థాట్స్ లో పవర్ఫుల్ ప్రోగ్రామ్ ఉండగలిగితే నీ బ్రెయిన్ లో ఉన్న కెపాసిటీని ఎక్కువగా వినియోగించుకుంటావు. నీ బ్రెయిన్ ఎప్పుడు వినియోగించగలవు? నీకు పవర్ఫుల్ థాట్స్ రావాలి. నేను ఈ రోజు ఈ పని చేయాలి, పొద్దున్నే లేచిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి పవర్ఫుల్ థాట్స్ కానీ నీలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ మెమొరీని పెంచుకొని చక్కగా చదువుకొని నీ మెమొరీని ఇంక్రీజ్ చేసుకొని నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన భారతదేశంలోనే కేరళలో ఒక బ్లైండ్ ఉమెన్ ఉంది. ఆమె పేరు పంజల్ పాటిల్. షీ సెలెక్టెడ్ ఫర్ IAS. మనం అనుకుంటాం గుడ్డివాడు ఏం చేయగలడు, వాడికి ప్రపంచమే కనిపించదు, వాడు ఏం చదవగలడు, వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి. అది చాలా తప్పు. మనము వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. మన అందరికంటే వాడికి బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వాడు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ చూడగలుస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను. నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏదైనా పైకి రావాలి, నేను ఎలాగైనా పైకి రావాలి అనే పవర్ఫుల్ థాట్స్ తో చక్కగా అమ్మాయి చదువుకోవడం అంటే ఆవిడకేం ఆడియో విజువల్స్ లేవు, ఏవి కనిపించవు, ఒక్క వినిపిస్తుంది మటుకే. అయితే వాళ్ళకి బ్రెయిలీ లిపి అనేది ఉంది. మహానుభావుడు బ్రెయిలీ లిపి కనిపెట్టాడు వాళ్ళకి. ఆ బ్రెయిలీ లిపి ద్వారా వాళ్ళు బుక్స్ తెచ్చుకొని చదువుకొని IAS టాపర్ అయిందంటే ఆ అమ్మాయి ఎంత అద్భుతమైన పవర్ఫుల్ థాట్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఆవిడ కేరళలో కలెక్టర్ గా పనిచేస్తుంది. సో దీనికి కారణం మన బ్రెయిన్ ని సరిగ్గా ప్రోగ్రామింగ్ చేసుకోవడమే. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, పూర్ పీపుల్, రిక్షా కార్మికుల పిల్లలు, వీళ్ళందరూ IASలు అయ్యారు. ఎలా అయ్యారు? వాళ్ళకి ఒకే బ్రెయిన్ ఉంది, మనకి ఒకే బ్రెయిన్ ఉంది. అంటే వాళ్ళ బ్రెయిన్ ని రీప్రోగ్రామింగ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ మైండ్ లో పవర్ఫుల్ థాట్స్ ని ఇంజెక్ట్ చేశారు. పేరెంట్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, గురువుల వల్ల, అందరి వల్ల నేర్చుకుని వాళ్ళ యొక్క బ్రెయిన్ ని రీప్రోగ్రామింగ్ చేసుకున్నారు. సో అందుకే వాళ్ళు ఈరోజు టాపర్స్ అయ్యారు, IAS చదివారు, డాక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సో మనం ఎందుకు కాకూడదు? డెఫినెట్ గా వాళ్ళకంటే ఎక్కువ అవుతాం. కాకపోతే
మన థాట్స్ మారాలి, మన బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ సరిగ్గా చేసుకోవాలి. తర్వాత మనకు ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఏదైనా అనుకుంటాం, ఇప్పుడు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాను, లేకపోతే కిలిమంజారో పర్వతం ఎక్కుతాను అనేటువంటి విల్ పవర్ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే నువ్వు డెఫినెట్ గా చేస్తావు. ఎవరేది ఇచ్చినా, ఏం అడ్డొచ్చినా నేను చేసి తీరుతున్నాను అనేటి స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అలాగే నేను ఐఏఎస్ చదువుతాను అని చిన్నప్పటి నుంచే మనలో ఒక థాట్ కానీ ఇంజెక్ట్ చేసుకున్నట్లయితే నువ్వు డెఫినెట్ గా ఐఏఎస్ అవుతావు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు రోజును. నేనేం చేయాలి, ఏం చదవాలి, ఏం బుక్స్ చదవాలి, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, ఎలాగ నేను ప్రోగ్రామింగ్ చేసుకోవాలి నా బ్రెయిన్ అనేటువంటి పవర్ఫుల్ థాట్ కానీ మీరు ఉన్నట్లయితే మీరు డెఫినెట్ గా ఐఏఎస్ కాదు ఏదైనా సాధించగలరు. నెక్స్ట్, ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఎలా ఉండాలి? ఎస్ ఐ క్యాన్ అంటే ఏ పని ఇచ్చినా నేను చేయగలను. ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ మై గోల్. మై మదర్ ఈజ్ పవర్ఫుల్, మై ఫాదర్ ఈజ్ పవర్ఫుల్, ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ బాయ్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ గర్ల్ అని మీరు కమిట్ అవ్వాలి. సో ఇటువంటి పవర్ఫుల్ థాట్స్ పిల్లల మైండ్ లో కానీ మనం ఇంజెక్ట్ చేయగలిగితే, వాళ్ళ మైండ్ ని పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ కానీ చేయగలిగితే they can definitely succeed and reach the goal. ఒక చిన్న క్వశ్చన్ మీకు ఇస్తాను, చిన్న పజిల్ లాంటిది, పజిల్ కాదు చిన్న ఇది. సో దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఒక టాక్సీలో 5 ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 5 ఐదుగురు. అందులో నెంబర్ 1 ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ఆమె వయసు 25 సంవత్సరాలు. ఒక టీచర్ ఉన్నారు, అతని వయసు 28 సంవత్సరాలు. ఒక వర్కర్ ఉన్నాడు, అతని వయసు 32 ఇయర్స్. ఒక పోలీస్ ఉన్నాడు, అతని వయసు 52 సంవత్సరాలు. ఒక డ్రైవర్ ఉన్నాడు, అతని వయసు 66 సంవత్సరాలు. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక టాక్సీలో 5 ప్రయాణం చేస్తున్నారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ 25 ఇయర్స్, టీచర్ 28 ఇయర్స్, వర్కర్ 32 ఇయర్స్, పోలీస్ 52 ఇయర్స్, డ్రైవర్ 66 ఇయర్స్. పైన చెప్పిన వాళ్ళలో హూ ఇస్ ది యంగెస్ట్? అందరికంటే చిన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీరు చెప్పాలి. అందరూ ఫిక్స్ అయిపోయారా ప్రెగ్నెంట్ లేడీ అని? ఆన్సర్ ఈజ్ రాంగ్. మళ్ళీ ఊహించండి ఎవరు యంగో. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. చెప్పనా ఆన్సరు? Sir, 66 years, driver is younger, sir. ఎలా అవుతాడు? 25 ఇయర్స్ కంటే 66. సార్ అంత హెల్దీగా ఉంటేనే డ్రైవ్ చేయగలుగుతారు కదా సార్. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను వినండి. ప్రెగ్నెంట్ లేడీ అనగానే మీకు ఒక ఆలోచన రావాలి. ప్రెగ్నెంట్ లేడీ అంటే ఆమె కడుపులో ఒక బేబీ ఉంది. అర్థమైందా? ఆమె కడుపులో ఉన్న బేబీ ఈజ్ ది యంగెస్ట్. అర్థమైందా? సూపర్ ఆన్సర్ సార్, సూపర్ ఆన్సర్. అన్నమాట మన థాట్ ని మనం ఆలోచన అనలైజ్ చేసి చెప్పాలి. ఏదైనా క్వశ్చన్ ఇస్తే అది అనలైజ్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఈజీయే. ప్రెగ్నెంట్ లేడీ 20 ఇయర్స్ ఎవరైనా చెప్పేస్తారు. సో ఇది కొంచెం ఆలోచించాలి. ప్రెగ్నెంట్ లేడీ అన్నారు ఏమిటి అంటే, ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపులో ఉన్న బేబీ ఇస్ ది యంగెస్ట్. ఓకేనా? గుడ్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. మేడం ఆ స్లైడ్ పెట్టండి మేడం. షార్ట్ మెమరీ అండ్ ఓకే సార్. స్లైడ్ పెట్టండి. నౌ మెమరీలు ఎన్ని ఉన్నాయి? ముఖ్యంగా చెప్పుకోవాలంటే షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ, రెండే మెమరీలు.
కానీ memory, Brain long memory- memory, tiny memory, alternate memory. అందరూ మ్యూట్ లో ఉండండి. క్వశ్చన్స్ మనం లాస్ట్ లో అడుగుదాం. షార్ట్ మెమరీ అంటే ఏమిటి, లాంగ్ మెమరీ అంటే ఏంటి, ట్రైన్డ్ మెమరీ అంటే ఏంటి, అన్ట్రైన్డ్ మెమరీ ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. ముందు షార్ట్ మెమరీ అంటే ఏంటి, స్వల్పకాలంగా ఉండే మెమరీ. ఈ మెమరీ ఎప్పుడు కూడా షార్ట్ మెమరీ అనేది 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే మీ బ్రెయిన్ లో ఉంటుంది. ఎన్ని ఉంటుంది, 20 నుంచి 30 సెకండ్లే ఉంటుంది. ఆ తర్వాత అది మాయమైపోతుంది. కానీ మీరు దాన్ని రిపీట్ చేసిన, రిహార్సల్ చేసిన, అది లాంగ్ టర్మ్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తారో ఆ షార్ట్ మెమరీని, అది లాంగ్ టర్మ్ మెమరీలోకి, బ్రెయిన్ లోకి షిఫ్ట్ అయిపోతుంది. మీరు క్లాస్లో లెసన్స్ వింటారు కదా, అది ఇంటికి వెళ్ళిన వెంటనే మీరు రిహార్సల్ చేశారనుకోండి, అది ఖచ్చితంగా మీ మెమరీలో ఉండిపోతుంది. అందుకే అంటారు టీచర్ గారు, ఇంటికి వెళ్ళగానే ఈ రోజు చెప్పిన పాఠాలు మరొకసారి చదువుకో నాయనా అని చెప్తారా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకు చెప్తారు? హోంవర్క్ చేయండి, ఇది ఈ రోజు చెప్పిన పాఠాలు మరోసారి చదవండి అని చెప్తారు. అంటే ఏంటి, మీరు ఈ రోజు చదివిన పాఠాలు మరొక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివారనుకోండి, అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. సో అంచేత రిహార్సల్ అండ్ రిపీట్ చేయడాన్ని చేసినందువల్ల మీకు లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అవుతుంది అది. అలాగే లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏమిటి? లాంగ్ టర్మ్ మెమరీ అంటే దీర్ఘకాలంగా, ఎక్కువ కాలం ఉండే మెమరీని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. అంటే మీరు విన్న పాఠాలు రెగ్యులర్ గా రిహార్సల్ చేస్తే అది లాంగ్ టర్మ్ లోకి వెళ్తుందని చెప్పుకున్నాం కదా, అది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి బయటకు వస్తుంది మళ్ళీ ఆ మెమరీ. అలాగే ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు టేబుల్స్ చదివారు, 2 1 jar 2, 10 1 jar 10, ఇవన్నీ చదివారు కదా టేబుల్స్. అది మీకు ఎన్నాళ్ళైనా సరే మీకు గుర్తుండిపోతుంది. ఎందుకు గుర్తుండిపోతుంది? మీరు రెగ్యులర్ గా టేబుల్స్ చదివేవారు, అవునా? సో ఆ టేబుల్స్ మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి అడిగినా సరే మీరు టేబుల్స్ చెప్పగలరు. కారణం ఏంటి? అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మీరు రిహార్సల్ చేశారు, రిట్రీవ్ చేశారు, దాన్ని మళ్ళీ రిహార్సల్ చేశారు, దాన్ని మళ్ళీ వల్లి వేసుకున్నారు. అందుచేత అది మీ మెమరీలోకి వెళ్ళిపోయి లాంగ్ టర్మ్ మెమరీలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అది బయటకు వస్తుంది అనమాట ఆ మెమరీ. తర్వాత అలాగే మీ బర్త్డే డేట్స్ మీకు గుర్తుంటాయి. క్లాస్ లో హిస్టరీ లెసన్స్ అవి చెప్పేటప్పుడు అశోకుడు ఎప్పుడు దండయాత్రలు చేశాడు, గోరి ఎప్పుడు ఇలాంటి డేట్స్ అన్ని కూడా మీరు మెమరీలో పెట్టుకుంటారు, పరీక్షలో చక్కగా రాయగలుగుతారు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీలోనే స్టోర్ అవుతాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకుందాం, ట్రైన్డ్ మెమరీ. ట్రైన్డ్ మెమరీ అండ్ అన్ట్రైన్డ్ మెమరీ. ట్రైన్డ్ మెమరీ అంటే ఏంటి, అన్ట్రైన్డ్ మెమరీ అంటే ఏమిటి అంటే, రెగ్యులర్ గా మనం బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇవ్వడానే ట్రైన్డ్ మెమరీ అంటారు. అంటే రోజు పాఠాలు చదవడం, మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవటం. తర్వాత ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్దవాళ్ళ యొక్క కొత్తగా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు అనుకోండి, అయ్యేటప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించి కొన్ని రోజులు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అప్పుడు మీకు మీ బ్రెయిన్ లో ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ట్యూన్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ గా. సో వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి విషయాలు, ఆఫీస్లో చేయవలసిన పనులన్నీ కూడా మీకు రెగ్యులర్ గా ట్యూన్ అయ్యి మీరు ఆ పనులు చేయగలుగుతారు. అదే మీకు ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకోండి, మీరేం చేస్తారు? సో అంచేత ట్రైనింగ్ ఇస్తే ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగే మీరు సర్కస్ చూసే ఉంటారు. సర్కస్ లో ఏంటుంటాయి? యానిమల్స్ ఉంటాయి. ఏ యానిమల్స్ ఉంటాయి? సింహం ఉంటుంది, టైగర్ ఉంటుంది, తర్వాత కోతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంత క్రూర మృగం కూడా, అంత సింహం కూడా, అంత పులి కూడా, అంత క్రూర మృగం అయినా సరే అతను ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చాడో అతను వచ్చి జంప్ చేయంటే జంప్ చేస్తుంది, నిప్పులోంచి దూకంటే దూకుతుంది, పైకి ఎగురంటే ఎగురుతుంది, అవునా లేదా? ఎందుకు ఎగురుతుంది, ఎందుకు చేస్తుంది వాడు చెప్పినట్టుగా? బికాస్ హీ ట్రైన్డ్. చూస్తారా, జంతువు లాంటిదే ట్రైనింగ్ ఇస్తే మనం చెప్పినట్లు వింటుంది. అలాంటప్పుడు మన బ్రెయిన్ ట్రైనింగ్ ఇస్తే మన మెమరీ ఇంకా ఎంత పెరుగుతుంది ఆలోచించండి. సో అంచేత ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా, మన మెమరీ పెరగాలన్నా మన బ్రెయిన్ మనం ట్రైనింగ్ చేసుకోవాలి. సరే, అలాగే ఇప్పుడు రామచిలుక ఉంది, అన్నిటికంటే దాని బ్రెయిన్ బెస్ట్. జంతువుల్లోని పక్షుల్లోని కూడా రామచిలుక బ్రెయిన్ చాలా హైయెస్ట్ అండ్ ఇంపార్టెంట్. అది ఏ భాష మనం నేర్పితే ఆ భాష మాట్లాడుతుంది.
బాగున్నారా అని ఇంటికి ఎవరైనా వచ్చి అడిగితే బాగున్నారా అని అది కూడా అడుగుతుంది. సో అంచేత దానికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. మిగతా వాటి కంటే కూడా చిలుక అనేది ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. మన లాంగ్వేజ్ మాట్లాడుతుంది, అది కొద్ది రోజులకి అది నేర్చేసుకుంటుంది. అంటే దాని బ్రెయిన్ ఎంత షార్పో చూసుకున్నారా? అలాగే అన్ట్రైన్డ్ మెమరీ. అన్ట్రైన్డ్ మెమరీ ఏం చెప్తాము? అన్ట్రైన్డ్ మెమరీ అంటే యూస్లెస్ మెమరీ. యూస్లెస్, అది ఎందుకు పనికిరాదు అనమాట. అన్ట్రైన్డ్ అంటే ఏంటి? నిద్రపోవడం, లేవకపోవడం, అమ్మ చెప్పిన ఇవన్నీ కూడా అన్ట్రైన్డ్. అంటే ఏంటంటే దానికి గుర్తు ఉండదు. ట్రైనింగ్ లేకపోతే అలాగే పడుంటాయి, ఒక ఎలిఫెంట్ లాగా ఏదో ఒక మూల పడి ఉంటాయి, అంతే తప్ప దాని ట్రైనింగ్ లేకపోతే మనిషి ఎందుకు పనికిరాడు. సో అందుకే మనకి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ట్రైనింగ్ ఇస్తారు, గురువు గారు ట్రైనింగ్ ఇస్తారు, ఆఫీసులో వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైన్డ్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే మీ మెమరీని ఎలాగ ఉపయోగించుకోవాలి, ఈ స్టోరీ వింటే మీకు అర్థం అవుతుంది. చెప్పనా? ఓకే. ఒక ఊర్లో ఒక వుడ్ కట్టర్ ఉంటాడు. ఆ వుడ్ కట్టర్కి కొన్ని కారణాల వల్ల ఉద్యోగం లేదు, అంటే ఎవరు పిలవట్లేదు. అంటే అతనికి ఒక్కటే పని తెలుసు, చెట్లు కట్ చేయడం తప్ప ఇంకేమీ రాదు. అతను ఒక షాప్కి వెళ్తాడు. ఎవరైతే టింబర్ మర్చెంట్ ఉంటాడో ఆ టింబర్ మర్చెంట్ షాప్కి వెళ్తాడు. వెళ్ళి అతన్ని, సార్ నాకు ఉద్యోగం లేదు, నా భార్య బిడ్డలు పస్తులతో పడి ఉన్నారు, మీరు ఏదైనా ఉద్యోగం ఇస్తే నా జీవితం గడుస్తుంది అంటే నువ్వేం చేయగలవు అని అడుగుతాడు. ఎవరు? ఆ టింబర్ మర్చెంట్. సార్ నేను చెట్లు కొట్టగలను, నా దగ్గర మంచి గొడ్డలు ఉంది, నేను చెట్లు కొట్టగలను అంటాడు. అంటే ఓకే, అయితే నిన్ను ఇప్పుడు నాకున్న ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో చాలా చెట్లు ఉన్నాయి, అక్కడ చూపిస్తాను నీకు అని తీసుకువెళ్తాడు అడవికి. తీసుకెళ్ళినప్పుడు ఒక 20 చెట్లు వరుసగా ఉంటాయి. ఈ 20 చెట్లు కొట్టు, నువ్వు రోజుకి ఎన్ని కొడతావు కొట్టు, దానికి అంత నేను డబ్బు ఇస్తాను. నువ్వు చెట్టుకి ఎంత అంటే చెట్టుకో 100 అనుకోండి, చెట్టుకి 100 చొప్పున నువ్వు 20 చెట్లు ఎన్ని రోజులు కొడితే నీకు అంత డబ్బు ఇస్తాను, రోజుకి అన్ని కొట్టిస్తా నీకు ఇచ్చిస్తాను డబ్బులు అనేసరికి, ఎస్ సార్ రేపటి నుంచి నేను వచ్చి చెట్లు కొట్టడం ప్రారంభిస్తాను. ఫస్ట్ డే వస్తాడు. వచ్చిన తర్వాత చక్కగా కొడతాడు చెట్లు. ఎన్ని చెట్లు కొడతాడు? ఏకంగా 10 చెట్లు కొట్టేస్తాడు. 10 చెట్లని నరికేస్తాడు. మళ్ళీ సెకండ్ డే వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? 10 చెట్లు కొట్టగానే యజమాని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నీలాంటి వాడిని చూడలేదా, చాలా బాగా చెట్లు కొట్టావు, నీకు 10 × 100,000 రూపీస్ ఇస్తానని ఇచ్చేస్తాడు. ఇంటికి పెట్టగలిగానే వాళ్ళ ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ డే వస్తాడు. సెకండ్ డే వచ్చి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేస్తే ఎంత కష్టపడినా కూడా 3-4 చెట్ల కంటే కొట్టలేకపోతాడు. చాలా ఫీల్ అవుతాడు. ఎంత కష్టపడతాడో అవదు. ఈవినింగ్ చీకటి అయిపోతుంది. యజమాని దగ్గరికి వెళ్తాడు. ఏరా బాబు, నిన్న 10 కొట్టావు, ఇవాళ 4 అంటున్నావు, ఏమిటి ఎంత డల్ అయిపోయి ఉంటే? ఏమో తెలియదు సార్, చాలా కష్టపడ్డాను కానీ కొట్టలేకపోయానండి అంటాడు. సరే రేపు రా అంటాడు. రేపు వచ్చి మళ్ళీ ట్రై చేయాలి. నెక్స్ట్ డే వస్తాడు. మళ్ళీ చెట్లు కొట్టడం ప్రారంభిస్తాడు. రోజు కంటే ఎర్లీగా వస్తాడు. రోజు కంటే ఎక్కువగా లంచ్ కూడా చేయకుండా కష్టపడి 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 కొడతాడు. కొడితే ఎన్ని కొడతాడు? 3 చెట్లు కొడతాడు. అంటే నిన్న 4 కొట్టినవాడు ఇవాళ 3 కొడతాడు. ఏంటైంది నాలో తెలియట్లేదు, 3 చెట్లే కొట్టాను, మొదటి రోజు 10 కొట్టాను, రెండో రోజు 4 కొట్టాను, ఇప్పుడు 3 కొట్టాను, ఏమైతుందో నాకు తెలియట్లేదు అని బాధపడి యజమాని దగ్గరికి వెళ్తాడు. ఎన్ని చెట్లు కొట్టావురా? 3 చెట్లు. అదేంట్రా బాబు, మొన్న 10 కొట్టావు, నిన్న 4 కొట్టావు, ఇవాళ 3 కొట్టావేంటి అంటే, ఏమో సార్ నాకు తెలియదు. అయితే యజమాని ఒక క్వశ్చన్ వేస్తాడు. నువ్వు గొడ్డల్ని షార్ప్ చేసావా అని అడుగుతాడు. అంటే ఏంటి సార్, నాకు కొత్త గొడ్డలు అది ఇంకా షార్ప్ ఏంటి? నో నో నో, నువ్వు గొడ్డల్ని షార్ప్ చెయ్యలేదు. దీన్ని బట్టి నువ్వు కానీ గొడ్డల్ని కానీ షార్ప్ చేసినట్లయితే, చెట్టుకి మధ్యన ఒక 5 మినిట్స్ కానీ దాన్ని షార్ప్ చేసినైతే బండరాయి మీద, అది మళ్ళీ షార్ప్ అయ్యి నీకు ఇంకో చెట్టు కొట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రతి చెట్టుకి మధ్యన ఒక 5 మినిట్స్ కానీ నువ్వు షార్ప్ చేసినట్లయితే, నువ్వు మొదటి రోజు ఎలాగైతే చెట్టు కొట్టావో చివరి రోజు కూడా అన్ని చెట్లే కొట్టగలవు. అంచేత యూ హ్యావ్ టు షార్ప్ ది యాక్స్. సో దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము? మన బ్రెయిన్ కూడా అలాగే షార్పన్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా మన బ్రెయిన్ షార్పన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మంచి మంచి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మంచి ఈవెంట్స్ ఫాలో అవ్వాలి, పజిల్స్ ఫాలో అవ్వాలి, మెమరీని పెంచుకోవాలి. మెమరీ టెక్నిక్స్ ని మీరు పెంచుకొని మీ మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి, రెగ్యులర్ గా చదువుకోవాలి. ఇవాళ క్లాస్ పాఠాలు
సరే రేపు చదువుకుందాం అంటే మీ మెమరీ ఎగిరిపోతుంది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి. ఇంకా ఏమైనా హోంవర్క్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఈవెంట్స్ ఉంటే చెయ్యాలి. అప్పుడు మీ మెమరీ షార్పెన్ అవుతుంది. ఎప్పుడైతే మీ మెమరీ షార్పెన్ అవుతుందో మీలో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. చక్కగా మీరు చదువుకోగలుగుతారు, ఐఏఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. సో అంచేత ఏం చేయాలి? మీ మెమరీని షార్ప్ చేసుకోవాలి. అంటే ఏంటి? రెగ్యులర్ గా చదువుకోవడం, రిహార్సల్ చేసుకోవడం. తర్వాత ఇవి షార్ప్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ మేడం, ఇక్కడ ఒక వండర్ కిడ్ ఉన్నారు, వండర్ కిడ్స్ ఉన్నారు. వీళ్ళు ఎంత బాగా, వీళ్ళ మెమరీ ఎంత బాగా ఉందో మీరు ఒకసారి గమనించండి. నేను వీడియో ప్లే చేస్తాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ వీడియో. మేడం అక్కడ వీడియో ఆన్ చేయరా? సౌండ్ రావట్లేదు. హిస్టరీ అడిగారు, పాలిటిక్స్ అడిగారు, జాగ్రఫీ అడిగారు, పాలిటిక్స్ అడిగారు, హిస్టరీ అడిగారు, అబ్రివేషన్స్ అడిగారు. అన్నిటికీ కూడా 500 ప్రశ్నలు కూడా 16 నిమిషాల్లో ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అందుకే అతనికి అవార్డులు వచ్చాయి. ఈజ్ ఎ వండర్ కిడ్. అంటే అతని బ్రెయిన్ ఎంత షార్ప్ చేసుకున్నాడో చూడండి. వాళ్ళ తల్లిదండ్రుల సహకారం, వాళ్ళ గురువు గారి సహకారంతో ఆయన మెమరీ రెగ్యులర్ గా అవన్నీ ఫాలో అవుతున్నాడు. అంటే ఈ రోజు ఒక 10 పాయింట్స్, రేపు ఇంకొక 10 పాయింట్స్, ఎల్లుండి ఇంకొక 10 పాయింట్స్, అలా 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 మెమరీని పెంచుకొని ఆయన షార్పెన్ చేసుకొని ఎంత వండర్ కిడ్. అలాగే మీరు తయారవుతారు. మీరు కూడా ఆ సిస్టమ్ గాని ఫాలో అయినట్లయితే అంతకంటే బెటర్ గా మీరు మెమరీ పెంచుకోగలరు. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ప్రిమిటివ్ స్టేజ్. మన బ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, మనం ఎక్కడ స్టార్ట్ చేసాం, మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, అప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం. ఫస్ట్ చూడండి, అడవి మానవుడు ఎలా ఉండేవాడు? వంగుని ఇలాగ గూనిగా ఉండేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన కొద్దిగా పెద్దవాడై ఇంకొంచెం మార్పు చెందాడు. ఆ తర్వాత ఆయుధాలు తయారు చేసుకున్నాడు, ఆ తర్వాత బాణాలు తయారు చేసుకున్నాడు, ఆ తర్వాత మనిషిగా మారాడు. అంటే ఈ హ్యూమన్ ఎవల్యూషన్ లో ఇది 70 లక్షల సంవత్సరాల క్రితం ఈ అడవి మానవుడు పుట్టాడు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇతని బ్రెయిన్ డెవలప్ అవుతూ ఇతనిలో మార్పులు వచ్చాయి. ఎలాగ మార్పులు వచ్చాయి? ఇతను కూడా మిగతా జంతువుల్లాగే అన్ని జంతువులతో కలిపి జీవిస్తూ ఉండేవాడు. కాకపోతే వీళ్ళు గుహల్లో ఉండేవారు అడవి మానవులు. మనం అందరం కూడా ఇప్పుడు ఉన్నాము అంటే వాళ్ళ సంతానమే మనం. అంటే మార్పులు చెంది 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 ఈ స్టేజ్కి వచ్చాం. అయితే వీళ్ళు గుహల్లో ఉండేవారు. ఒక రోజు అడవిలో పెద్ద కార్చిచ్చు వచ్చింది. కార్చిచ్చు అంటే వైల్డ్ ఫైర్. ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా అడవి అంతా కాలిపోయింది. 3 రోజుల పాటు కాలిపోయింది. అప్పుడు వీళ్ళకి ఆహారం లేదు. అబ్బా ఏం చేస్తాం, తిండి లేదు, ఏమి లేదని పాపం విలవిలవిల్లు ఆడిపోతున్నారు. అప్పుడు 3 రోజులు అయిన తర్వాత ఎప్పుడైతే ఆ కార్చిచ్చు తగ్గిందో బయటకు వచ్చి ఆ మృగాలన్నీ చనిపోయి ఉన్నాయి కదా, తినడానికి ఏమి లేదు, ఏమి చేస్తామని చెప్పేసి ఆ కాలిపోయిన మృగాలని కొద్దిగా ఇలా గీకి అందులో ఉన్నటువంటి మాంసాన్ని తినడం ప్రారంభించారు. సో అప్పుడు వాళ్ళకి ఎంతో రుచిగా అనిపించింది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఓహో, మనము కాలిన మాంసం కానీ తిన్నట్లయితే పచ్చి మాంసం కంటే కాలిన మాంసం చాలా రుచిగా ఉంటుంది అన్నది వాళ్ళకి బ్రెయిన్ లోకి వెళ్ళింది. మొదట ఎలా ఉండేవారు? వాళ్ళు వికారంగా ఉండేవారు, దవళ్ళవి. ఎందుకంటే పచ్చి మాంసం తినేటప్పుడు ఎముకలు అవి అడ్డంగా వస్తాయి కదా, వాళ్ళ దవళ్ళు దానికి తగినట్లుగా వెడల్పు అయిపోయి అందవికారంగా తయారైపోయి, ఎప్పుడైతే ఈ పచ్చి మాంసం నుంచి ఈ కాలిన మాంసం తినడానికి షిఫ్ట్ అయ్యారో వాళ్ళ ఫేస్ లో కొద్దిగా మార్పు వచ్చింది. ఇలాగ వాళ్ళు ఏం చేశారు? కొన్నాళ్ళకి నది ఒడ్డున, ఎక్కడైతే నది ఉందో ఆ నది ఒడ్డుకి ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి కూరలు కానీ పళ్ళు కానీ తినడం మొదలెట్టారు. సో దానివల్ల ఏమైంది? వాళ్ళు పచ్చి మాంసం ఎండు మాంసం షిఫ్ట్ అయ్యారు. ఎండు మాంసం నుంచి కాయగూరలు, ఎండు మాంసం, అదే పచ్చి మాంసం బదులు ఎండు మాంసం, అదే కాలిన మాంసం తినటం, ఈ కాయగూరలు తినటం, ఇవన్నీ నేర్చుకున్నారు. నేర్చుకుని చిన్న చిన్న షెడ్లు వేయటం, ఏదో ఒక కర్రలు అవి పాతి ఒక ఈ గూడులాగా తయారు చేసుకోవడం, ఇలా డెవలప్ అయ్యారు అనమాట. డెవలప్ అవుతూ అగ్రికల్చర్, ఒక విత్తనం చూశారు, అది ఎలా పైకి వచ్చింది మొక్క, సో ఇలా విత్తనం వేస్తే మొక్క పైకి వస్తుంది అనేది వాళ్ళు బ్రెయిన్ లో డెవలప్ చేసుకొని అలా 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 అలాగా వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అయ్యి
మానవులుగా కొన్నాళ్ళకి మారి, అంటే 70,000 సంవత్సరాల కిందట వాళ్ళకి మానవ రూపం అనేది వచ్చింది. అంటే 70 లక్షల సంవత్సరాల నుంచి 70,000 సంవత్సరాలకి వాళ్ళకి అడే మానవుడి నుంచి మామూలు మానవుడి రూపం వచ్చింది. ఈ రోజు మన మానవుడు ఏం చేస్తున్నాడు? అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి ఎదిగాడు. ఎలా ఎదిగాడు? బికాస్ ఆఫ్ హిస్ బ్రెయిన్, పవర్ఫుల్ థాట్స్, పవర్ఫుల్ మెమరీ. సో అటు పూర్వం కంప్యూటర్లు ఉండేవా? లేవు. కనిపెట్టాడంటే అతనికి పవర్ఫుల్ థాట్ ఉంది కాబట్టి కంప్యూటర్ కనిపెట్టాడు, రైల్ ఇంజిన్ కనిపెట్టాడు, విమానం కనిపెట్టాడు. ఇలా రకరకాలు అన్ని మానవుడు కనిపెట్టాడు. ఇది ఎవరికి సాధ్యం? మానవుడికి ఒకడికే సాధ్యం. జంతువులకు సాధ్యం కాదు కదా, వాడికి బ్రెయిన్ కి మెమరీ లేదు కదా. సో మానవుడు అనేవాడు అన్నిటికంటే గొప్ప కాబట్టి, వాడి మెమరీ గొప్ప కాబట్టి, వాడు పవర్ఫుల్ థాట్స్ ఉన్నట్లయితే ఏ పనైనా చేయగలడు. పూర్వం అంతరిక్షంలోకి వెళ్ళడం ఆలోచించామా? కంప్యూటర్ల గురించి ఆలోచించామా? ఆలోచించలేదు. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, నెట్వర్క్స్ వచ్చాయి, మొబైల్స్ వచ్చేసాయి. సో అరచేతిలో మనకి ప్రపంచం అంతా వచ్చేసింది. అంటే టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది? టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది? మానవుడి యొక్క పవర్ఫుల్ థాట్స్ నుంచే టెక్నాలజీ పుట్టింది, అంతే కదా. టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, మానవుడు టెక్నాలజీని డెవలప్ చేశాడు. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం రెగ్యులర్ గా మన బ్రెయిన్ గాని షార్ప్ చేసుకున్నట్లయితే మనం కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తాం. అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన మెమరీ? ఇప్పుడు చూడండి, మీకు చెప్తాను. ఐ హియర్, ఐ ఫర్గెట్. ఐ హియర్, ఐ ఫర్గెట్. ఐ సీ, ఐ రిమెంబర్. ఐ డూ, ఐ అండర్స్టాండ్. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు విన్నట్లయితే వెంటనే మర్చిపోతారు, మీరు చూసినట్లయితే గుర్తుంటుంది. అలాగే మీరు విని చూసి చేసినట్లయితే అది పెర్మనెంట్ గా అర్థమైపోతుంది. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆడియో వీడియో క్లాసెస్ అన్నిటికంటే చక్కగా అర్థం అవుతాయి. ఇప్పుడు క్లాసుల్లో కూడా ఆడియో వీడియో క్లాసెస్ ఉన్నాయి. అలాగే మీరు పాఠశాలలో ప్రయోగాలు చేస్తారు, సైన్స్ ప్రయోగాలు. సైన్స్ ప్రయోగాలు చేసినప్పుడు టీచర్ ముందు చెప్తారు, చెప్పిన తర్వాత మీరు ప్రాక్టికల్స్ అన్ని ఎక్విప్మెంట్ అంతా చూస్తారు, చూసిన తర్వాత ప్రయోగాలు చేస్తారు. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా చేయాలి, ఆ యాసిడ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఇంటర్ స్టేజ్ లో వస్తాయి. అప్పుడు మీరు ప్రయోగాలు చేస్తారు, మీరే మీ అంతటి మీరే తయారు చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతున్నారు? మీరు చూశారు, మీరు విన్నారు, మీరు ప్రాక్టికల్ గా చేశారు. సో అప్పుడే మీకు బ్రెయిన్ లో వెళ్తాయి. ఐ హియర్, ఐ ఫర్గెట్. ఐ సీ, ఐ రిమెంబర్. ఐ డూ అండర్స్టాండ్. అంటే యాక్షన్. ఐ డూ అంటే యాక్షన్ అన్నమాట. ఇలా చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది, మీ మెమరీలోకి పెర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. సో అందుకే అన్నారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ మెమరీ అంత బాగా పెరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. దగ్గరకు వచ్చేస్తామండి. ఇప్పుడు యాక్టివిటీస్ దట్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్. ఏ యాక్టివిటీస్ చేస్తే మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, మన మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? మేక్ ఏ రిహార్సల్, రిపీట్ వాట్ యు లెర్న్డ్ ఇన్ ద స్కూల్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రాక్టీస్ ఇన్ క్విజ్ గేమ్స్. క్విజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అనలిటికల్ థాట్ అనేది వస్తుంది. మీరు క్విజ్ లో పార్టిసిపేట్ చేయాలి. స్కూల్లో క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అందరికీ. సో ఆ క్విజ్ ప్రోగ్రామ్ లో మీరు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేయాలి. ప్లే అవుట్డోర్ గేమ్స్ డైలీ అట్లీస్ట్ ఫర్ 1 hour. ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు, మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయారు. సో ఇలా కాకుండా మీరు అవుట్ సైడ్ వెళ్ళి ఎప్పుడైతే ఆడుకుంటారో మీ తాలూకా ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది. మీ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మీ మెంటల్ యాక్టివిటీ బాగుంటుంది. డూ యోగా ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ. మనకి మెమరీ పెరగాలన్నా చేయాలన్నా యోగా ఎక్సర్సైజెస్ కంపల్సరీగా మనం రెగ్యులర్ గా చేయాలి. తర్వాత క్రియేటివ్ ప్లే మెమరీ గేమ్స్. మెమరీ గేమ్స్ చెప్పుకున్నాం కదా, పజిల్స్ అనేవి. సుడుకో ఉంటుంది, పేపర్లో ఇస్తూ ఉంటాడు సుడుకో అని, సాల్వ్ చేయాలన్నమాట. అలాంటి పజిల్స్ కూడా మీరు సాల్వ్ చేస్తే మీ మెమరీ అనేది పెరుగుతుంది. క్రియేటివ్ థింకింగ్. మీరు ఎప్పుడు కూడా మంచి ఆలోచన, క్రియేటివ్ థింకింగ్ ఆలోచన చేస్తుండాలి, కొత్త కొత్త ఆలోచనలు చేస్తుండాలి. అప్పుడే మీ మెమరీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వినాయక చవితి వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? వినాయకుడి బొమ్మ బజార్లో కొంటారు. అలా మానేసి ఒక మట్టి ముద్ద తెచ్చి వినాయకుడిని తయారు చేసి చక్కగా మమ్మీ డాడీ అసిస్టెన్స్ తో మీరు వినాయకుడి బొమ్మ తయారు చేశారనుకోండి, ఎంత బాగుంటుంది. అందరూ ఎంత సంతోషిస్తారు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మా అబ్బాయి వినాయకుడిని చేశాడు, ఎంత చక్కగా చేశాడు. అంచేత ఇలాంటి యాక్టివిటీస్, అలాగే ఒక చిత్రకళ, ఒక డ్రాయింగ్, ఒక పెయింటింగ్, ఇవి కానీ మీరు క్రియేటివిటీ చేస్తే మీ బ్రెయిన్ మెమరీ అనేది బాగా పెరుగుతుంది.
దీన్నే క్రియేటివిటీ థింకింగ్ అంటారు. గెట్ ఇనఫ్ స్లీప్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చదువు ఎంత ముఖ్యమో, ఆటలు ఎంత ముఖ్యమో, మనకి నిద్ర కూడా అంతే ముఖ్యం. మనకు టోటల్గా 8+8+8 అంటే 24 గంటల సమయంలో ఒక 8 గంటలు ముఖ్యంగా నిద్రపోవాలి. 8 గంటలు స్కూలు, ఇంకో 8 గంటల్లో తల్లిదండ్రులతో ఉండడం, ఆడుకోవటం, తర్వాత పాఠాలు చదువుకోవటం చేసినట్లయితే మీ మెమరీ బాగా డెవలప్ అవుతుంది. దెన్ లెర్న్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది కాకుండా మీకు సైడ్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అంటే ఆర్ట్ అనేది ఉండాలి, ఒక కళ అనేది ఉండాలి. ఒక పియానో వాయించడమో, గిటార్ వాయించడమో, లేకపోతే ఒక తబలా వాయించడమో, ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా ఉన్నట్లయితే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే మీ బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. మేక్ ప్రోగ్రామ్స్ అండ్ టూర్స్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు మీకు అదే క్రియేటివిటీ అని చెప్పాను కదా. ఇప్పుడు అమ్మా నాన్న మీరు ఒక ఫ్యామిలీ సమ్మర్లో తిరుపతి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు? అమ్మా నాన్న వాళ్ళు మీకు చెప్తారు, రే బాబు ఒక ప్రోగ్రామ్ తయారు చేయరా, మనం తిరుపతి ఎలాగ వెళ్ళాలి. తిరుపతి ఎలాగ వెళ్ళాలంటే ఏం చేయాలి? మనకి అన్ని ఈ రోజుల్లో హ్యాండ్ టిప్స్ లో వచ్చేస్తున్నాయి. గూగుల్లోకి వెళ్ళామంటే తిరుపతి వెళ్ళాలంటే రూట్ చూపించేస్తుంది. సపోజ్ మీరు వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే రూట్ ఏమిటి? ట్రైన్లో వెళ్ళగలమా, బస్సులో వెళ్ళగలమా, ఫ్లైట్లో వెళ్ళగలమా, మీకు ఏది కావాలంటే అది, ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది అన్ని చెప్తుంది. అక్కడ రిజర్వేషన్ ఎలా చేయాలి? ఆ టీటీడీ యాప్ కానీ ఓపెన్ చేసుకుంటే రిజర్వేషన్స్ ఖాళీలు ఉన్నాయా, వ్రతం మనం రిజర్వేషన్ ఆఫ్ రూమ్, రిజర్వేషన్ ఆఫ్ దర్శన్, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది, అక్కడ ఎన్ని రోజులు ఉండాలి, మళ్ళీ ఎలా రావాలి, ఈ ట్రైన్ రిజర్వేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో అలాగే మీ క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండాలి. తర్వాత ప్రాక్టీస్ యోగా, డూ ఎక్సర్సైజ్, ఆల్రెడీ చెప్పుకున్నాం. విజిట్ ఫేమస్ టెంపుల్స్, మ్యూజియంస్, జూస్, బర్డ్స్ అండ్ శాంక్చురీ. మీరు ఇయర్కి ఒకసారి కానీ 2 ఏళ్ళకి ఒకసారి కానీ మీరు తీర్థయాత్రలాగా వెళ్ళండి, లేకపోతే ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్ళండి. అక్కడ ఉన్నవన్నీ నోట్ చేయండి. మీకు తెలియని జంతువుల పేర్లు మీరు జూకి వెళ్తే మీకు తెలుస్తాయి. అలాగే మ్యూజియంకి వెళ్ళారనుకోండి, మీ హిస్టరీ అంతా మీకు అందులో కనిపిస్తుంది. అప్పుడు అవన్నీ చదివితే మీకు గుర్తుకొస్తాయి. హిస్టరీ మనం ఏం చదువుకున్నాం, మనం ఇక్కడ ఏం చూస్తున్నాం. సో అప్పుడు మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. కొత్త ప్లేసులు చూడండి. తర్వాత మేక్ టాయ్స్ విత్ పోటరీ. చిన్న చిన్న ఆట వస్తువులు, పోటరీ ఇలాంటివి తయారు చేయడం అనేది నేర్చుకోండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇప్పుడు మెమరీ కానీ మీకు పెరగాలి అంటే, బాగా పెరగాలి, మెమరీ బాగా చేసుకోవాలంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, మీరు ఈ ఫుడ్స్ తింటే మీ మెమరీ బాగా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ అనమాట. అంటే ఫ్యాటీ ఫిష్, మిల్క్, బోర్నవిటా, అంటే కాఫీ, టీ ఉంది కానీ అవి తగ్గించుకోవాలి మీరు. కాఫీ, టీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. గ్రీన్ టీ అనేది బెస్ట్, కానీ వాటిని వదిలేసి మీరు మిల్క్, బోర్నవిటా, న్యూట్రాముల్ ఇలాంటివి తాగాలి. అలాగే బ్లూబెర్రీస్ అనేవి తినాలి. టర్మరిక్, పసుపు అన్నిటికంటే మంచిది, మనకి విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. పసుపు కూరల్లోనే వాడతారు, ఒక్కొక్కడు పాలల్లో కూడా పసుపు వేసుకుని వాడతారు. అలాగే బ్రొకోలీ, అలాగే పంప్కిన్ సీడ్స్, డార్క్ చాక్లెట్, అన్ని చాక్లెట్ కన్నా డార్క్ చాక్లెట్ చాలా మంచిది. నట్స్ అంటే ఏంటి? బాదము, క్యాజు, వాల్నట్స్, ఇవి మెమరీని పెంచుతాయి. ఆరెంజెస్, ఎగ్స్, ఆలివ్ ఆయిల్, హానీ, ఘీ, యోగurt, ఇవన్నీ కూడా మన మెమరీని పెంచుతాయి. సో ఇవి అన్నీ కాకపోతే కొన్నైనా, ఇవాళ కొన్ని రేపు కొన్ని, అలాగా మనం ఈ ఫుడ్ హ్యాబిట్స్ మనం ఈ రకంగా మార్చుకున్నట్లయితే మన మెమరీ చాలా పెరుగుతుంది. అలాగే కోకో కోలాలు తాగడం, జంక్ ఫుడ్ తినిస్తే ఉన్న మెమరీ పడిపోతుంది. అంచేత కోకో కోలా తాకండి, పిజ్జాలు తినకండి, బర్గర్లు తినకండి, హ్యాపీగా అమ్మ చేసే మినప రొట్టి తినండి, మంచి స్ట్రెంగ్త్ వస్తుంది మీకు. నెక్స్ట్ మేడం. మీ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి. మీ ఏమైనా చెత్త హ్యాబిట్స్ ఉంటే అవి తీసేసి మంచి హ్యాబిట్స్ కి అడాప్ట్ అవ్వాలి. మీ మొబైల్ ఫోన్స్ ఒక్క చదవడానికి మటుకే ఉపయోగించుకోవాలి. మీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికే ఉపయోగించుకోవాలి. అందులో చాటింగ్ చేయడం, వాట్సాప్ చూడటం, ఫేస్బుక్ చూడటం అలాంటివి చేయకూడదు. చాటింగ్ అనేది కంటిన్యూగా చేయకూడదు. టీవీ ప్రోగ్రామ్ చూడండి కానీ రెగ్యులర్ గా చూడకండి. ఎప్పుడో సండే హాలిడేస్ వచ్చినప్పుడు మమ్మీ డాడీతో చూడండి. జంక్ ఫుడ్లు తినకండి. కూల్ డ్రింక్స్ అనేవి తాగొద్దు. అంటే అందులో ఏముంటుంది? పెస్టిసైడ్ కలుపుతారు ఈ కూల్ డ్రింక్ లో. మీరు అన్ని నేర్చుకున్నారు కదా ఫుడ్ డే నాడు. సో యోగా చేయండి. మీ స్టడీ రూమ్ అనేది నీట్ గా, ఓకే, మీకు స్టడీ రూమ్ నీట్ గా ఉంచుకోవాలి. అక్కడ అబ్దుల్ కలాం గారి ఫోటో కానీ, వివేకానంద స్వామి ఫోటో కానీ పెట్టుకుని చక్కగా మీరు స్టడీ రూమ్ క్లీన్ గా ఉంచుకొని చేస్తే మీకు బుర్రలో ఎక్కుతుంది, బాగా మెమరీ పెంచుతుంది. తర్వాత నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ క్విజ్ ప్రోగ్రామ్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, క్విజ్ లో ఫాలో అవ్వాలి. సుడుకో మీరు ఫాలో అయితే మంచి మెమరీ పెరుగుతుంది. నెక్స్ట్ మేడం. నెక్స్ట్
ఇప్పుడు అన్నిటికంటే ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఇది మనం ఖచ్చితంగా అందరు పిల్లలు నేర్చుకోవాల్సింది. అంటే ఏంటి? జాతీయ సమైక్యత. మనం భారతదేశంలో ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే మన భారతదేశాన్ని మర్చిపోకూడదు. ప్రమోట్ జాతీయ సమైక్యతని మనం పెంపొందించాలి. తర్వాత మహిళా సాధికారత. ఇప్పుడు అందరూ కూడా ఉమెన్ వెనకబడి ఉంటున్నారు కదా, వాళ్ళకి ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం. అలాగే సెక్యులర్ లౌకికవాదం అంటే ఏంటి? ఏ మతాన్ని కూడా మనం విమర్శించకూడదు, అన్ని మతాలు మనకు సంబంధించి ఒకటే, అన్ని సమానమే. తర్వాత సమాజ సేవ చేయాలి మీరు, అంటే స్వచ్ఛ భారత్లో పాల్గొనడం, బ్లడ్ డొనేషన్ ఇవ్వడం. అంటే ఈ ఏజ్ నుంచి కాదు, 18 years దాటిన తర్వాత మీరు బ్లడ్ డొనేషన్ ఇవన్నీ ఇచ్చి మీరు ఫేస్బుక్ లో పెట్టారనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టారనుకోండి, అబ్బాయి ఈయన బ్లడ్ డొనేషన్ ఇచ్చారు, ఈ సమాజ సేవ చేస్తున్నారు, అందరూ మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతారు. సో ఇలాంటి పనులు మనం చేసినట్లయితే మన జాతీయ భావత, మన యొక్క భారతదేశంలో పుట్టాం కాబట్టి మన భారతదేశాన్ని గౌరవించడం, మన రాజ్యాంగాన్ని గౌరవించడం, అలాగే మనకి తోచిన సహాయం ఇతరులకు చేయటం, ఇటువంటివన్నీ మనం నేర్చుకున్నట్లయితే మనం బాగా ఉన్నత స్థాయికి వెళతాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హియరింగ్. చక్కగా డిసిప్లిన్ గా విన్నారు. పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.